రైతు భరోసా ఇస్తారా ఇయ్యరా? ఆశగా అన్నదాత ఎదురుచూపులు. రుణమాఫీ అయ్యాకే భరోసా అన్న మంత్రి తుమ్మల. వానకాలం పూర్తయినా సబ్సిడీ సడీ సప్పులు లేని సర్కారు. విధి విధానాల పేరుతో నెలలుగా కాలయాపన. తాజాగా రుణమాఫీకి లింకు పెట్టిన తుమ్మల. ప్రతిసారి సంక్రాంతికి అటు ఇటుగా యాసంగి సాయం. కోతలు స్టార్ట్ అయినా ఇప్పటి వరకు రాని వానకాలం రైతు భరోసా. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాష్ట్ర రైతాంగం. పెట్టుబడి సాయం లేకుండా చేస్తున్నారని మండిపాటు. ఇక రుణమాఫీ అయ్యాకే రైతు భరోసా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న మొన్నటి వరకు అదిగో ఇదిగో అన్నట్టు వస్తున్న ప్రభుత్వ పెద్దలు ఇప్పట్లో లేదని తేల్చేశారు. ఇన్నాళ్ళు రైతు భరోసా విధి విధానాల కోసం వేచి చూస్తున్న రైతన్నలు వానకాలం పంట కూడా ముగిసిపోవడంతో ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా మంత్రి తుమ్మల వ్యాఖ్యలతో రైతు భరోసాపై పూర్తిగా స్పష్టత వచ్చేసింది. రుణమాఫీకి రైతు భరోసాకు ముడిపెట్టి చెప్పడంతో మరింత క్లారిటీ వచ్చిందని రైతన్నలు అంటున్నారు. అయితే తెలంగాణలో రైతుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నదంటే ప్రజలారా, ఇదిగో అదిగో ఇస్తున్నాం, ఇక ఇస్తాం, అదిగో ఇస్తాం. కేసీఆర్ మొత్తం రోడ్లకు, బైపాస్లకు, విల్లాలకు, ఇండ్లకు రైతు బంధు వేసిండు. మేము అట్లా కాదు, ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్లకు నికాసైన రైతులకు గుర్తించి రైతులకు మాత్రమే కాదు రైతు ఓనర్లకు ఇస్తాము, అంటే ల్యాండ్ ఓనర్లకు ఇస్తాము, అందులో కౌలు చేసే కౌలు రైతులకు ఇస్తాము, ఆ కౌలు రైతుల దగ్గర కూలి చేసే కూలీలకు కూడా ఇస్తామని పొంకనాలు కొట్టినారు ఎలక్షన్స్ ముందు. ఎలక్షన్స్ అయిపోయినాయి, 100 రోజులలో వేస్తామన్నారు. 100 రోజులు కాస్త 200 రోజులు అయిపోయినాయి, 200 రోజులు కాస్త 300 కావస్తా ఉన్నది. ఇంతవరకు 2 పంటలు అయిపోయినా కూడా రైతు బంధు మీద కనీసం ఒక ముచ్చట లేదు, ఒక మంత్రి మాట్లాడింది లేదు. ఇవాళ తీరా చూస్తే మొత్తం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 2 పంటలకు రైతు బంధు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టు 15,000 అంటే 30,000 చొప్పున ప్రతి రైతు మీద శతకోపం పెట్టే ప్రయత్నం చేసిండు. ఇక ఏమనాలి, రైతులు ఇక దుమ్మెత్తిపోయకపోతే రాష్ట్ర సర్కార్ మీద ఇంకా ఏమని మెచ్చుకుంటా ఉంటారు రైతులు. ఏకంగా రైతులను టార్గెట్ చేస్తూ రైతులను చిత్రవద చేస్తా ఉన్నాడు. స్టార్టింగ్ లో నీళ్లు లేవు, కాళేశ్వరం కుంగిపోయింది అని చెప్పేసి, డ్యామ్ పగిలిపోయిందని చెప్పేసి నీళ్ళే ఇవ్వకుండా నీళ్ళు ఆపి, కరెంటు సరిగ్గా ఇవ్వకుండా కరెంట్ ఆపి, తర్వాత ఈ రైతు బంధు కాదు మేము రైతు భరోసా ఇస్తాం, ఎకరాకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి పొంకనాలు కొట్టి ఇంతవరకు రూపాయి ఇచ్చింది లేదు, పీకింది లేదు. ఇక రైతాంగం మొత్తం రాష్ట్ర సర్కార్ని ప్రశ్నిస్తా ఉన్నది. ఏమైనా మా రైతు భరోసా పైసలు 15,000, 30,000, ఎకరానికి 30,000 చొప్పున ఇవాళ రైతులకు రాష్ట్ర సర్కార్ బాకీ ఉన్నది. ఇవి ఎప్పటిలోపు తెలుస్తూ ఉంటారు. దసరా వచ్చింది, వెళ్ళిపోతా ఉన్నది, పంటలు వేసిరు, కోతకొచ్చినాయి, ఇంతవరకు రైతు బంధు సాయం అందలేదు. రైతులు వాళ్ళ చెప్పులతోటి వాళ్ళే కొట్టుకునే పరిస్థితికి ఇలా కాంగ్రెస్ సర్కార్ రైతులను అంత అధ్వానమైన స్థితిలోకి తీసుకొచ్చింది రైతాంగాన్ని. రైతుల మీద ప్రేమ కనిపిస్తూ ఉన్నదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? రైతుల మీద ప్రేమ కనుక ఉంటే ఇంతవరకు రైతాంగానికి చేసిన సాయం ఏంటో ఒకసారి రైతులకి రాష్ట్ర సర్కార్ చెప్పాలి. విత్తనాలు టైంకి ఇయ్యరు, ఎరువులు టైంకి ఇయ్యరు, వాన నీళ్ళు ఆఖరికి వానతో వచ్చే నీళ్లను కూడా టైంకి ఇయ్యరు పరిస్థితిలో ఏర్పడ్డారు వీళ్ళు. ఇంత అధ్వానమైన స్థితిలో ఉండి ఇవాళ రాష్ట్ర సర్కారు ఈ రాష్ట్రాన్ని పాలించే పరిస్థితిలో ఉన్నది. మొన్నటి వరకు కదా కడుపు నిండా కరెంట్ ఉండేది, కడుపు నిండా టైంకి రైతు బంధు సాయం వచ్చేది, నీళ్లు ఉండేవి. మరి ఇవాళ అవేమైపోయినాయి? 2023కు ఒక నెల అటుకు ఒక నెల ఇటుకి అంత పెద్ద తేడా ఏమొచ్చింది? అంత పెద్ద ప్రళయం వచ్చి అన్నీ అక్కడికక్కడ కొట్టుకుపోయినాయా? ఈ రాష్ట్ర సర్కార్కు అంత విపత్తి ఏమెదురైంది? మొన్నటి వరకు ఇచ్చినాయి, ఇవాళ ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం? ఇలా రైతులు అడుగుతా ఉన్నారు, ఏది మా రైతు బంధు రైతు భరోసా ఏది అని రైతులు అడుగుతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ఇవాళ డైరెక్టు మంత్రి తుమ్మల ఏం చెప్పిండు, రైతు రుణమాఫీకి రైతు భరోసాకి లింక్ ఏందయ్యా? తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇలా రైతు రుణమాఫీకి రైతు భరోసాకి మీరు మీ చాతగాని మీ అసమర్థత వల్లనే కదా రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదు. కానీ మీ సీఎం అయితే రైతు రుణమాఫీ పూర్తిగా చేసేసినాం, 31,000 కోట్లు చేసినాం,
18,000 కోట్లు చేస్తాం, 20,000 కోట్లు చేస్తామని నోటికి ఏ పదం వస్తే ఆ పదంతో మీ ముఖ్యమంత్రి కదా ప్రజా సభలలో ప్రజా వేడుకలలో చెప్తా ఉన్నాడు. ఏకంగా నిన్న ప్రధానమంత్రికి లేఖ రాసిండు కదా, 30,000 కోట్లు చేసేసినాం, రైతు రుణమాఫీ అయిపోయింది తెలంగాణలో అని. ఇవాళ మీరేమో మళ్ళీ రైతు రుణమాఫీకి రైతు భరోసాకి లింక్ పెడతా ఉన్నారు. మీకు స్పష్టత లేదు. ఫస్ట్ మీ మంత్రివర్గానికి కానీ మీ ముఖ్యమంత్రికి కానీ అసలు స్పష్టతనే లేదు. బయటికి వచ్చి ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడో లేదో తెలియదు, మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు. ఇక్కడ ముఖ్యమంత్రికి మంత్రులకే సింకే ఉండదు. ఆయనోటి మాట్లాడతాడు, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటాడు ఆయన, వీళ్ళేమో ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు. మీకు పడకపోతే, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేకపోతే ఫస్ట్ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ తెచ్చుకొని మీరు కూర్చొని నువ్వేం మాట్లాడాలా నేనేం మాట్లాడాలని ఫస్ట్ ఒక మీటింగ్ పెట్టుకొని తర్వాత మీడియా ముందుకు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడండి. మీ ముఖ్యమంత్రి అయితే మొత్తం రైతు రుణమాఫీ అయిపోయిందని చెప్తా ఉంటాడు, మీరేమో ఇంకా రైతు రుణమాఫీ కాలేదు, అది అయితేనే రైతు భరోసా అని మీరు అంటా ఉన్నారు. ఆ రెండిటికి లింక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. రైతు రుణమాఫీ ఏంది? బ్యాంకులలో వెళ్ళి రుణం తెచ్చుకోవడం. నువ్వు ఇచ్చేదేంది? రైతు భరోసా, అది పెట్టుబడి సాయం, పెట్టుబడి సాయం. నువ్వు ఇది ఇవ్వకుండా అదెగ్గొట్టి ఇదెగ్గొడతా రెండెగ్గొడతా అంటే రైతులు ఆగం కావాలా? రైతులు ఊరేసుకొని చావాలా? మీరు ఇచ్చేంత వరకు రైతులు పంట లేకుండా అలాగే ఉండాలా? ఇలా రైతులు పంట పండిస్తేనే కదా మీ గిన్నెలో అన్నం వస్తున్నది. అలాంటిది రైతులకు పంగనామాలు పెట్టడం ఏంటి నాకు అర్థం కాదు. తుమ్మల గారు మీరు ఆలోచించాలి. మీరు గతంలో కూడా వ్యవసాయం చేసినారు మీరు, మరి ఎందుకు మీరు వ్యవసాయదారుల మీద ఇంత కుట్ర, ఇంత కోపం ఎందుకు? మీకు ఇంత పగ ఎందుకు రైతుల మీద, తెలంగాణ రైతుల మీద? పక్క రాష్ట్రంలో ఆదుకోవట్లేదా? మీ ముఖ్యమంత్రి గారి గురువు పక్క రాష్ట్రంలో రైతులను ఆదుకుంటున్నాడు కదా, మరి మీకెందుకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతు బిడ్డల మీద మీకెందుకు కోపము, పగ, ద్వేషము? మీరు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పినారు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయండి, కానీ మీరు రైతులకు ప్రేమ చూపెట్టాలి. ఆయన రైతు బంధు ఇచ్చాడు కదా, మేము దాన్ని ఎగ్గొడతాం, దాన్ని ఆనవాళ్ళు లేకుండా చేస్తామని అంటే మాత్రం బాగోదు. రైతులు ఆశలు పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం మీద, ఏదో పెద్దగా మార్పు జరుగుతుంది, ఏదో ఇంకా పెద్ద గొప్పగా ఏవో మాకు పథకాలు అందుతాయి, మా మీద ఇంకెంతో ప్రేమ ఉన్నది అని రైతులు మీ మీద ఆశపడి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ చేతిలో పెట్టిరు. మీరు మాత్రం వాళ్ళ ముంచే పనిలో నిమగ్నమై ఉన్నారు. రైతాంగం మొత్తం అవమానంతో ఊరేసుకుంటుంది. రైతులు కూడా మీరు తినే గిన్నెలో, మీరు తినే అన్నంలో మీరే రాళ్ళేసుకున్నారు. ఇలాంటి చాతగాని అసమర్థులకు ఓట్లేసి గెలిపించి రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళ చేతిలో పెడితే కనీసం వాళ్ళు ఒక రూపాయి సాయం కాదు కదా, కనీసం వాళ్ళ పట్ల ఓ ప్రేమ జాలి లేకుండా విధ్వంసం చేస్తా ఉన్నారు ఇవాళ రైతాంగాన్ని మొత్తం. మొన్నటి దాకా కదా యావత్తు దేశంలో రైతులు నెంబర్ 1 స్థానంలో అగ్రగామిగా నిలబడ్డారు మన రాష్ట్ర రైతాంగం. ఇవాళ ఏడా ఉంది ఆ పట్టికలో? ఇవాళ మన రైతాంగం ఏ స్థానంలో ఉన్నది ఒకసారి గమనిస్తా ఉన్నారా? ఇది రేవంత్ రెడ్డి గారి పాలన, మన రెడ్డి గారి పాలన ఇంత అధ్వానంగా, ఇంత చెప్పుకోలేని విధంగా ఉన్నది. పక్క రాష్ట్రం వాళ్ళ గురువేమో రైతుల మీద ప్రేమ చూపిస్తా ఉంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం మన రైతుల మీద సవితి తల్లి ప్రేమ చూపిస్తా ఉన్నాడు. మళ్ళా ఇక్కడ నుంచి మూటలు మాత్రం ఢిల్లీకి పోతూనే ఉంటాయి, వచ్చేటి వస్తూనే ఉంటాయి. మీకు ఇయ్యచాతగాక, మీ దగ్గర మీకు ఆ మేనేజ్మెంట్ చేయచాతగాక, మీకు పరిపాలన చేయచాతగాక ఒకదానికి ఒకటి లింకు పెడతా ఉన్నారు. ఇంత దద్దమ్మ ప్రభుత్వం నేను ఈ దేశంలో ఏడజుల్లే. ఇంత చాతగాని అసమర్థ ప్రభుత్వం, ఇంత దద్దమ్మ ప్రభుత్వం నేను ఈ దేశంలో ఎక్కడ చూడలే. రైతు రుణమాఫీ చేసిందని చెప్పుకొచ్చే పొంకణాలు కొట్టేది మీరే. ఇలా అది ఇస్తేనే ఇది ఇస్తామని చెప్పేది మీరే. ఇలా రైతాంగం అడుగుతా ఉన్నది, ఏమైంది మా రైతు భరోసా? 30,000 ఎకరానికి 30,000 బాకీ ఉన్నారు మీరు రైతులకి. అది ఇవ్వడం చాదగాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు.